ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది, అవమానం. హలో గైస్, మరి ది రామాయణ మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. ట్రైలర్ రివ్యూ చెప్పడం కన్నా ముందు అసలు రివ్యూ చెప్పే అర్హత నాకు లేదు, ఆ స్థాయి నాకు లేదు. అసలు ఆయన ఎవరు, ఆయన ఏంటి, సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ద్వారా తెలుసుకోవాల్సిన పని అసలు కల్లా లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విన్నాం, ఎన్నోసార్లు చూసాం, కొన్ని డాక్యుమెంటరీస్ చూసాం. సో ఏదో ఒక సినిమా వస్తే మనం ఇంపాక్ట్ మారిపోద్ది అని నేను చెప్పలేను. బట్ స్టిల్ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా మనమేదో ఆ లోకంలోకి వెళ్ళిపోయినట్టు, సాక్షాత్ శ్రీరాముడు సీతాదేవి మన కళ్ళ ముందు ఉన్నట్టు అంత బాగా అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే మనకు కనిపిస్తుందో కొన్ని విజువల్స్ ఏవైతే ఉన్నాయో 4,000 కోట్ల బడ్జెట్ కాదు కానీ ఇంకా ఎక్కువ పెట్టినట్టయితే నాకు అనిపించింది అనమాట. చెప్తున్నారు కొంతమంది, కాంట్రవర్షియల్ కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి, అసలు రాముడు దేవుడు కాదు, సొంత భార్య కోసం యుద్ధం చేశాడు కానీ ప్రపంచం కోసం లేకపోతే ఎవరి కోసం అలా చేయలేదు. సొంత భార్య ఎవరో తీసుకెళ్లారు కాబట్టి యుద్ధం చేసి తెచ్చుకున్నాడు వెనక్కి. సో దాంట్లో స్పెషల్గా ఉందని చాలా మంది అంటారు. మరి కొందరు ఏమంటారు అంటే, అది తెచ్చుకున్న భార్యనే అనుమానించాడు, అన్ని రోజులు బయట ఉంది కదా, అసలు ఏంటి, ఎందుకు అలా ఉంది అని చెప్పి. సో రకరకాలుగా కాంట్రవర్షియల్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. రీసెంట్గా మన ఉన్నాడు కదా అన్వేష్, ఆయన కూడా చాలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. బట్ తెలీదు, పిచ్చి పిచ్చి కుక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయి మన భూమి మీద, అవి కూడా మురుగుతూ ఉంటాయి, వాటిని వదిలేయాలి. బట్ ఎటు వెళ్ళిపోతుంది రివ్యూ. ట్రైలర్ రివ్యూ చెప్పాలి అంటే చెప్తున్నాను కదా, నా మాటలు రావట్లేదు. నేను పర్సనల్గా మిగతా దేవుళ్ళనేమో పెద్దగా నమ్ముతానో లేదో తెలియదు కానీ బట్ శ్రీరాముడిని మాత్రం చాలా నమ్ముతాను, చాలా అంటే చాలా నమ్ముతాను. సో అదే మాదిరిగా ఈ ట్రైలర్కి కూడా నేను చాలా కనెక్ట్ అయ్యాను. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యస్ గారు, సో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫంటాస్టిక్గా ఉంది గైస్. తెలిసిన స్టోరీయే చెప్తున్నాను కదా, మళ్ళీ తెలిసిన స్టోరీయే. ఇందులో మనం కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు. ఇది 2 పార్ట్స్గా మళ్ళీ తీస్తున్నారు. సో శ్రీరాముడి చిన్నతనం నుంచి కూడా పెద్ద తన కష్టాలేంటి, తన అడవుల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు కాదు, మనం చూస్తాం, మనకు కాదు, బయట దేశాలకి చాలామందికి తెలియదు అసలు రాముడు అంటే ఎవరు. సూపర్ హీరో క్యారెక్టర్ అది, చాలామందికి తెలియదు. మనకి రామాయణ అనే దానివల్ల మనకు చూపించబోతున్నారు అనమాట. సో పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి ఏముండేదంటే, రాజమౌళి మహాభారతంతో పాటుగా రామాయణం కూడా తీస్తే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్లో చిన్న షాట్ ఉంటుంది, సో చరణ్ గారిని పెట్టి ఒక షాట్ తీస్తాడు అనమాట. సో అది చూసినప్పుడే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ అదే, రామాయణం తీస్తే ఎవరూ తీయకూడదు, రాజమౌళియే తీయాలి అని చెప్పి నేనైతే అనుకున్నా. ఎందుకంటే విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి గైస్. సో సీతాదేవి కోసం వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు, ఆ ధనస్సుని ఎక్కుపెట్టి కొట్టడం, నీళ్ళలో చూసి కొట్టడం, సో లక్ష్మణుడితో ఉండే ఆ కనెక్షన్ అంతా కూడా, సో ఇవన్నీ డీల్ చేయగలిగేది ప్యూర్ డ్రామా ఉంటుంది. అలాంటిది ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ తీస్తే బాగుండేది అనుకున్నాను. బట్ సమ్హౌ నితీష్ తివారీ అని ఒక డైరెక్టర్, దంగల్ డైరెక్టర్ అనమాట, సమ్హౌ ఈ హ్యాండిల్డ్ వెరీ 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 వెల్. ఆ ట్రైలర్ చూస్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇట్స్ ఓకే, 3 నెలల్లో మనకి సినిమా కూడా రాబోతుంది. అది చూసినాక మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. చెప్తున్నాను కదా, రివ్యూ ఇచ్చే స్థాయి అయితే నాకు లేదు, ఇంకా అన్నీ మూసుకొని చూడాల్సిందే. ఎందుకంటే గుడికి వెళ్తే ఎలాగైతే మనం నిమగ్నం అయిపోయి అన్ని ప్రపంచం మర్చిపోతాం, సో రాముని చూస్తే ఎలా అయితే అయిపోతామో నాకు ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. టు బి ఫ్రాంక్ నాకైతే చాలా చాలా నచ్చింది. మరి మీకేమనిపించింది ఏంటి చెప్పండి కన్నా. థ్యాంక్ యూ.